అంటే అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ప్రధానంగా నేను చెప్పే కదా, జూలై 1, 2024 నుంచి ఆదినారాయణ అకాడమీలో మెయిన్స్ క్లాసెస్ లాంచ్ చేశాం. ఈ మెయిన్స్ క్లాసెస్ లో మనకు ఉపయోగపడే అంటే మెయిన్స్ క్లాసెస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చెప్పాను. మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించిన క్లాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మిత్రులు మన దగ్గర ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 సంబంధించి సైకాలజీ జంగం గౌడ్ గారు, జంగం విశ్వనాథ్ గారు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లింగం గౌడ్ గారు, ఇక మిగతా ఇంకొక వేరే సంఖ్యాక శాస్త్రం అంటే స్టాటిస్టిక్స్ ఇంకొక మాస్టర్ గారు. అంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చి వాళ్ళని చెప్పింది ఏం లేదు, మనం వాళ్ళ దగ్గర క్లాసెస్ కొనుక్కున్నాం. అంటే మొత్తం నేనే చెప్పలేను కదా. సో కాబట్టి ఏవైతే స్టాండర్డ్ పార్ట్స్ ఉన్నాయో స్టాండర్డ్ పార్ట్స్ మొత్తం మనం వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకోగలిగాం. ఇక కొంతమంది మిత్రులు అంటారు అక్కడ ఆయన దగ్గర 3,000కి 2,000కి ఇస్తున్నారు, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి 8,000కి అమ్ముకున్నారు చెప్పంటే సరే, వాళ్ళ వే వాళ్ళది, మన వే మంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ప్రైస్ ఎలా ఉందో లాస్ట్ ఇయర్ 2023లో స్టార్ట్ చేసాం, ఎంత ప్రైస్ ఇప్పుడు కూడా అంతే ప్రైస్ ఉంది, మనం మార్చిందే లేదు. మీకు నచ్చితే ఇక్కడ ఎవరిని బలవంతం పెట్టలేదు, మీకు నచ్చితే మాత్రం మన మీద నమ్మకం ఉంటే మాత్రం క్లాస్ తీసుకోండి. పక్కన వాళ్ళు 2,000కి ఇస్తారా, 3,000కి ఇస్తారా, 1,000కి ఇస్తారా, రూపాయికి ఇస్తారా, అది వాళ్ళ ఇష్టం. మనం అలా చేయలేము. మనము చెప్పాం కదా, హానెస్ట్ గా సిన్సియర్ గా కష్టపడగలుగుతాం. సో కాబట్టి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రం మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తప్ప, చాలా మంది కామెంట్స్ మిత్రులు చెప్పాం కదా, అందరిలో కొంతమంది విలక్షణంగా ఉంటారు, మొత్తానికి డిఫరెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు అన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ చూడటము, కింద కామెంట్స్ పెట్టడం, సునకానందం పొందడం, అదొక ఆనందం. వాళ్ళు ఆ సునకానందం పొందే వ్యక్తులు ఎక్కడ పోయారు మీకు అందరూ తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, డిప్యూటీఓకు సంబంధించిన క్లాసెస్ ఎవరెవరు మన దగ్గర చేయబోతున్నారు, తర్వాత దాంట్లో అవే క్లాసెస్ ఉంటాయి. ఇక మన దగ్గర ఉండే బలం ఏంటంటే అప్డేటెడ్, అంటే స్టాండర్డ్ పార్ట్స్ అందరూ చెప్పగలుగుతారు మొత్తానికి. వాటికి అదనంగా అప్డేట్ క్లాసెస్ నిరంతరం మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఆదినారాయణ అకాడమీ. దానిలో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మేబీ మొన్న జూన్ 25, 26 తారీఖుల్లో, డేట్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఈ 25 కాదు, నిన్న మన మహా అయితే మన నిన్న ఎంత మనకు 30 కదా, 29వ తారీఖు, జూన్ 29వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది భారతదేశంలో నూతన హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారతదేశంలో కొత్త హైకోర్టు, 25వ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడుంది? అమరావతిలో నేలపాడు అనే గ్రామంలో ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 2019 జనవరి 1న ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఉంటే 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూన్ 29, 2024న ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసే ఒక వ్యవస్థను రద్దు చేసింది. ఏంటా వ్యవస్థ అంటే, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉమ్మడి పరీక్ష విధానాన్ని, ఉమ్మడి పరీక్ష విధానాన్ని ఏదైతే ఉందో, ఉమ్మడి పరీక్ష విధానం, ఈ ఉమ్మడి పరీక్ష విధానాన్ని ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి పరీక్ష విధానాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న రోజు జూన్ 29, 2024 రద్దు చేస్తూ ఒక తీర్పు వెలువరించింది. ఏంటి అసలు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రన్ చేస్తున్న ఈ ఉమ్మడి పరీక్ష విధానం ఏంటి అసలు అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం సంవత్సరంలో ఒక 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్. ఈ 4 ఫార్మేటివ్ ఎగ్జామ్ F1, F2, F3, F4. ఈ 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ లో 2 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ని SCERT వాళ్ళు క్వశ్చన్ పేపర్ రెడీ చేసి నిర్వహిస్తుంది. ఇంకొక 2 ఫార్మేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 ఫార్మేట్ ఎగ్జామ్స్ ని ఏ విధానంలో నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? CBA విధానంలో, క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ అని చెప్పంటాం. CBA క్లాస్ బేస్డ్ అసెస్మెంట్. ఈ CBA విధానంలో
ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహిస్తుంది. ఓఎంఆర్ షీట్ విధానంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అందరు విద్యార్థులు క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ చదివి ఓఎంఆర్ లో బబుల్ చేయాలి. గతంలో 2022 నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. సిబిఐ విధానంలో ఓఎంఆర్ విధానంలో ఎగ్జామ్ నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఉమ్మడి పరీక్ష, అందరికి కామన్ పరీక్ష అన్నమాట. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సిబిఐ విధానాన్ని తీసుకొచ్చిందంటే, ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి కొంత రుణం తెచ్చుకుంది, కొంత అప్పు తెచ్చుకుంది. ఈ ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ప్రపంచ బ్యాంకు యొక్క సంస్కరణలకు అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ కార్యక్రమం పేరు మనకేమంటుందాన్ని సాల్ట్ కార్యక్రమము. సాల్ట్ ఏమంటుందాన్ని సపోర్టింగ్ ది ఆంధ్రాస్, సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ఏమంటుందాన్ని లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. సాల్ట్ ప్రోగ్రాము అనేది ప్రపంచ బ్యాంక్ రుణంతో నిర్వహించబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ సాల్ట్ ప్రోగ్రామ్ లోనే భాగంగా ప్రపంచ బ్యాంక్ యొక్క సంస్కరణలను అమలుపరిచే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరీక్షల్లో సంస్కరణ తీసుకొచ్చింది. ఆ పరీక్షల్లో వచ్చిన సంస్కరణలు ఏంటి? సంవత్సరంలో 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించాలి. ఆ 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ లో 2 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఏమో క్వశ్చన్ పేపర్ విధానంలో, మరి 2 ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఏమో క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ విధానంలో ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తుంది. ఈ ఓఎంఆర్ పద్ధతిలో అందరికీ ఒకే పరీక్ష, ఉమ్మడి పరీక్ష నిర్వహించడం అనేది విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29, అదే మాదిరిగా విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 30. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29 ఏం తెలియపరుస్తుంది మొత్తానికి అంటే సమగ్ర నిరంతర మూల్యాంక విధానాన్ని పాటించాలి. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని పాటించాలి. కానీ ఇక్కడ సమగ్ర నిరంతర మూల్యాంకన విధానానికి ఈ యొక్క సిబిఐ ఎగ్జామ్ అనేది విరుద్ధము. సమగ్ర నిరంతర మూల్యాంకనము సెక్షన్ 29 ప్రకారము, విద్యా హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ 29 ప్రకారము సమగ్ర నిరంతర మూల్యాంకనానికి ఈ యొక్క సిబిఐ అనేది విరుద్ధము అని, ఇది సెక్షన్ 29 విరుద్ధంగా ఉందని ఈ యొక్క ఎగ్జామ్ ని హైకోర్టు రద్దు చేసింది. ఇక సెక్షన్ 30 ఏం తెలియపరుస్తుంది? విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 30 ఏం తెలియపరుస్తుంది అంటే 1వ తరగతి నుంచి ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థి కూడా బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం లేదు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనం ఏమంటాము? ఎలిమెంటరీ విద్య అంటాం. ఈ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థి కూడా బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం లేదంటుంది సెక్షన్ 30. సో కాబట్టి ఈ సెక్షన్ 30 ఉమ్మడి బోర్డు పరీక్షలకు రాయకూడదు అంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది బోర్డు పరీక్షలు పెట్టేస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఈ 2 సెక్షన్ల ప్రకారము ఇవి ఉండకూడదు. కాబట్టి ఈ 2 సెక్షన్ల ప్రకారం ఉండకూడదు. కాబట్టి ఈ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిర్వహిస్తున్న ఈ సిబిఐ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉమ్మడి పరీక్ష విధానాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూన్ 29, 2024 రద్దు చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఈ మొత్తం ఎపిసోడ్ లో విద్యా హక్కు చట్టం, నేను గత క్లాసులో చెప్పాను, విద్యా హక్కు చట్టము ఆగస్టు 26, 2029 రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాత 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు, ఒక షెడ్యూల్, 38 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 38 సెక్షన్ లో 29వ సెక్షన్ ఏం తెలియపరుస్తుంది, 30వ సెక్షన్ ఏం తెలియపరుస్తుంది. ఈ యొక్క సమస్య ఇదంతా, ఈ మ్యాటర్ అంతా కూడా ఎవరికి ఉపయోగపడుతుంది? ఏపీ డిప్యూటీఓ మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు మరియు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇట్లా మనం ఏం చేయాలి? నిరంతర విద్యార్థిగా ఉండాలి పోటీ పరీక్షలకు సిద్ధపడే వ్యక్తి. అంతేగాని ఏదో మార్కెట్ లో తొలగే పుస్తకాలు తీసుకొని కుర్చీ వేసుకొని ముందు మొత్తం వేసేసుకొని కూర్చొని ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ గా కష్టపడాలని ముఖ్యం. ఈ రోజు అంతా కూడా సరళమైపోతుంది. ఓకేనా? చాలా సింపుల్ గా మనము కష్టపడాలి అంటే మన సిలబస్ ఏముంది, సిలబస్ పట్ల ఐడియా ఉండాలి. డిఎస్సి కావచ్చు, డివైఓ కావచ్చు, సిలబస్ పట్ల ఐడియా ఉంటే ఆ సిలబస్ కు సంబంధించిన అంశాల పట్ల మనకు ఐడియా ఉండాలి. ఏ అంశం మన సమాజంలో ఏం కనిపించినా మంటను మన మైండ్ అంతా వెళ్ళాలి, ఆ సిలబస్ లో లింక్ చేసుకోవాలి. అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. సో ఏపీ డిప్యూటీఓ మెయిన్స్ క్లాసెస్ కోసం ఆంధ్ర అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఇటువంటి అన్ని కూడా మీకు నిరంతరము
ఇంతకు మించి ఇంకా మనం అనేక రకాల వెబ్సైట్స్ అనేక రకాల మీరు ఇటువంటి పనులు వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు గ్యాదర్ చేసుకునే క్యాపబిలిటీ మీరు ఉంటే ఓకే, లేకపోతే నేను చేయగలుగుతాను, నన్ను నమ్మండి ఒకసారి. కాబట్టి అందరూ కూడా మీ దగ్గర ఉండే స్టాండర్డ్ పార్ట్ కి ఈ యొక్క డైనమిక్ పార్ట్ తోడైతే విజయం మిమ్మల్ని మించి ఎక్కడికి పోదు. మీరు కేవలం స్టాండర్డ్ పార్ట్ మాత్రమే పెట్టుకుని ఎగ్జామ్ లోకి వెళ్తే మాత్రము మిమ్మల్ని డైనమిక్ పార్ట్ దెబ్బతీస్తుంది. కాబట్టి ఇక్కడ మనం స్టాండర్డ్ పార్ట్ లో వీకేం కాదు, అట్లాంటి డైనమిక్ పార్ట్ లో వీకేం కాదు, రెండింటిలో స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. అది మన ప్రత్యేకత. మిగతా వాళ్ళ నుంచి ఇన్ని రకాల యాప్స్ ఇంతమంది వచ్చినా కానీ మనం ఈ రోజు కూడా మరి ఈ డిప్యూటీఓకు సంబంధించిన క్లాసెస్ ని విజయవంతంగా రన్ చేస్తున్నామంటే మన దగ్గర ఉండే ఒక ప్రత్యేకమైన విలక్షణమైన లక్షణం. దీనికోసం సంప్రదించండి. మీకు ఏదైనా డౌట్స్ నా నెంబర్ కాల్ చేయండి. మన యాప్ ఆదినారాయణ అకాడమీ అని ఉంటుంది, మార్కాపూర్ పేరుతోటి ఇన్స్టాల్ చేయండి అందరూ. ఓకేనా? ఆదినారాయణ అకాడమీ 2 ఉంటుంది, అది కాదు, దాంట్లో ఎటువంటి క్లాసెస్ ఇప్పుడు చేయట్లేదు. ఒకవేళ భవిష్యత్తులో చేస్తే చేస్తాం కంపల్సరిగా. ఆదినారాయణ అకాడమీ ఉంటుంది ప్రత్యేకంగా, దాన్ని మాత్రం ఇన్స్టాల్ చేయండి. మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ.